ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నాకు శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు తెలియజేస్తున్నాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాను. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా, సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారా? మరి అలాగే అందరూ కూడా సంతోషానందాలతో ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారా? పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారా? అనేక మందికి దైవవాక్యం వినిపించటానికి ఛానల్ కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాం. అలాగే మన ముందు 40 దినాలు మండలకాల ఆరాధనలు ఉన్నాయి. అనేక మంది మరి యొక్క మండలకాల ధ్యానాల్లో పాల్గొంటున్నారు. వాక్యాన్ని ఉదయకాలమే మరి ధ్యానాలు చేస్తూ ఉన్నారు. కనుక మండలకాల ఆరాధనల కొరకు కూడా మీరు ప్రతిదినము ప్రార్థన చేయాలి. అనేక మందికి వాక్యోపదేశాలు మేలుకరంగా ఉండాలని మీరు మరి ముఖ్యముగా ప్రార్థించాలని ప్రభు పేరట నేను కోరుతున్నాను. దేవుడు దీవించునుగాక. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు దైవవాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అతిక్రమము చేయువారును పాపులను విశేషము నాశనమగుదురు, యెహోవాను విసర్జించేవారు లయమగుదురు. రెండో భాగాన్ని చెప్పుకుందామండి. రెండవ భాగాన్ని చెప్పుకుంది. యెహోవాను విసర్జించేవారు లయమగుదురు. మంచిదండి, థ్యాంక్ యూ. విసర్జించుట అనగా ఫర్సేక్ అనే మాట వాడబడుతున్నది.
దేవునిని విడిచిపెట్టేవారు లయమైపోతారు, కనిపించకుండా పోతారు, మట్టుమాయమైపోతారు. దేవుని మాటలు ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యెహోవాను విడిచి వేరొకను అనుసరించే వారికి శ్రమ కలుగుతుంది. మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి అంటే ఆయనతో ఉండాలి, ఆయనతో అంటుగట్టబడాలి. అప్పుడు మంచి ఫలాలు ఫలిస్తాం. చెట్లు, మొక్కలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు వాటి యొక్క నైజం ఏంటి అంటే, అవి మానవులు విడిచినటువంటి బొగ్గు పులుసు వాయువు అనగా కార్బన్ డయాక్సైడ్ అవి స్వీకరించి అవి ఆక్సిజన్ విడిచిపెడతాయి. ఆ ప్రాణవాయువును మానవులు స్వీకరిస్తారు. మానవుని యొక్క జీవితంలో దేవునికి అయిష్టమైన కార్యములు ఏం చేయాలంటే, మానవునికి అడ్డు ఆటంకం కలిగించేసే వాటిని విసర్జించాలి, విడిచిపెట్టాలి. ఏది అయితే కుటుంబాలకు దీవెన, ఆశీర్వాదాలు వాటిని స్వీకరించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. మోరోవర్ మనం ఏం చేస్తామంటే, మనము ఏదైతే అది మనకు అవసరత లేదో వాటి కొరకే వెంపర్లాడుతూ ఉంటాం. అది ప్రమాదము అని తెలుసు, నష్టము కలిగిస్తుంది అని తెలుసు. అది వస్తువు కావచ్చు, పదార్థాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే, నేను చెప్పినటువంటి ఇటువంటి రీతిలలో వాటిని కోరుకుంటాం తప్ప, అవసరము అయినటువంటిది ఏదైతే మనకు ప్రాణ భిక్ష కలుగు చేస్తుందో అటువంటి దైవ సంబంధమైన వాటిని విసర్జిస్తాం. కానీ దైవవాక్యం అంటుంది, యెహోవాను విసర్జించేవారు లయమైపోతారు అని దేవుని వాక్యము ఈ దినము మనతో సూటిగా మాట్లాడుతుంది. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతల మీరు పూజిస్తూ ఉన్నారు. యెహోవా దేవుని విసర్జించట, వారు అన్య దేవతలను వారు పూజిస్తూ ఉన్నారు కనుక నేను ఇకను మిమ్మను రక్షింపను. ఆయన రక్షించడు. కారణం ఏంటంటే, ఇక్కడ జీవాధిపతి అయిన దేవుని విసర్జించి అన్య దేవతలను వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. చూసారా, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఏది జీవం ఇస్తుందో, ఎవరు జీవం ఇస్తున్నారో ఆ దేవుని విడిచిపెట్టారు, విసర్జించారు. కానీ ఎటువంటి జీవము ఇవ్వలేనటువంటి, జీవము లేనటువంటి వాటిని ఆరాధిస్తూ ఉంటున్నారు. దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనములో, నిన్ను పుట్టించినటువంటి ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనినటువంటి దేవుని నీవు మరచిపోతేవి. మనలను కలుగు చేసినటువంటి ఆశ్రయ దుర్గాన్ని, మనను కనినటువంటి దేవుని మానవుడు ఏం చేస్తున్నాడంటే మరచిపోతూ ఉన్నాడు. ప్రియులారా, ఎందుకంటే ఆ కనిపించినటువంటి దేవుని కన్నా మనుష్యులలో రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఏమిటంటే, కనిపించేవారు దేవుళ్ళుగా ఉంటూ ఉంటారు. ఎవరైతే పెదాల మీద చిరునవ్వు పులుముకొని నవ్వుకుంటూ హృదయాల్లో కల్మషాన్ని నింపుకుని అసూయ ద్వేషాలు కలిగి అటువంటి వారు భుజాల మీద చేతులు వేస్తే ఏమైపోతామంటే మైమరిచిపోతాం, కరిగిపోతాం. కానీ మన కళ్ళ ముందు కనిపించే దృశ్యాలు, వాటిలో జరిగే భయంకరమైన రహస్యాలు కనుమరుగు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఆలోచన చేస్తే, నేను పుట్టించిన ఆశ్రయ దుర్గమును, నేను కనిన దేవుని నువ్వు మరచిపోయావు. అందుకే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే, జ్ఞానము లేని దేవుని, నీవు జ్ఞానము లేనటువంటి దేవుని నీవు ఏం చేస్తున్నావు,
జ్ఞానము లేకుండా దేవుని విసర్జిస్తూ ఉంటున్నావు, నువ్వు లయమైపోతావు అంటుంది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను విసర్జించుట, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాట, ఇదిగో నీకు బాధను, అలాగని నీకు శ్రమకు కారణం. నీకు శ్రమ కలుగుతుంది, బాధ కలుగుతుంది, కారణం నీవు నన్ను విడిచిపెట్టావు. యూదా పత్రికలో 4వ వచనంలో ముగింపుగా ఇక్కడ ప్రభు యేసు క్రీస్తును విసర్జించచ్చు ఉన్నావు. ప్రభు యేసు క్రీస్తును విసర్జించచ్చు ఉన్నావు. రక్షకుని విసర్జిస్తున్న, విమోచకుని విసర్జిస్తూ ఉంటున్నావు. కాబట్టి నీకు శ్రమ కలుగుతుందో, లయమైపోతావు. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది దేవుణ్ణి విసర్జించారు, వారు అనేక విధాలుగా లయమైపోయినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్న కుటుంబీకులారా, లోకములో ఏది కీడు కలిగిస్తుందో వాటిని విసర్జిందాం తప్ప మేలు కలుగు చేసే దేవుని మనం చేపడదాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెడుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందన నాయనా. మరి పరిశుద్ధ గ్రంథములు అనేక మంది నీ శక్తిని ఎరుగక నేను విసర్జించారు నాయన, విగ్రహాలను ఆరాధించారు, పూజించారు. కాబట్టి నేను అటువంటి వారిని రక్షింపను అని నువ్వు సెలవిస్తూ, దేవాలోకములో ఉన్నటువంటి మేము కూడా నా తండ్రి తెలిసి అలాగునే కంటికి కనిపించి నాయన, లేక చెవికి వినిపించి ఆకర్షణీయమైనటువంటి వాటిని చూడటానికి, ఆకర్షణీయమైన మాటలు విని లోబడటానికి, మంచిని విసర్జించటానికి ప్రయత్నాలు చేస్తున్నామేమో. దేవా, మేము నిజ దేవుడైన యేసయ్య నిన్ను విసర్జించక స్వీకరించడానికి కృప చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతిదినం మాతో మాట్లాడుతున్నాం. ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము దీవించాను. పరీక్షలు రాస్తున్న బిడ్డలు నాయన, ప్రాక్టికల్స్ చేస్తున్నటువంటి బిడ్డలు, ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న బిడ్డలు, వివాహ ప్రయత్నాలు ఉన్నటువంటి బిడ్డలు నాయనా, వారందరినీ కూడా ఆశీర్వదించు. రక్షణలో ఎదగటానికి కృప చేయి. యేసు ప్రభు దివ్యనామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.